జనసేన అధినేత పవన్ ఎందుకు సైలెంట్ అయ్యారు? జగన్ చంద్రబాబులిద్దరూ ఫలితాలపై ధీమాగా ఉంటే పవన్ మాత్రం ఎందుకు మౌనంగా ఉన్నారు? పవన్ మౌనం వెనుక నిజంగానే వ్యూహం ఉందా? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ స్పెషల్ స్టోరీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు అంటే ఎవరికీ తెలియదు అంటున్నారు. అది మీడియాలో హడావుడి చేయాల్సిన విషయం కాదు కానీ ఆయన ప్రత్యర్థులు మాత్రం పవన్ మౌనంపై విమర్శలు కామెంట్లు అయితే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మే 13న పోలింగ్ రోజున మంగళగిరిలో తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఆ తర్వాత ఆయన మరుసటి రోజు వారణాసిలో మోదీ నామినేషన్ సందర్భంగా కనిపించారు. అక్కడి నుంచి ఆయన కాశీ విశ్వేశ్వరుణ్ణి సతీ సమేతంగా దర్శించుకొని హైదరాబాద్ చేరుకున్నారని వార్తలొచ్చాయి. అక్కడి నుంచే ఆయన నుంచి అప్డేట్స్ లేవని అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ వారణాసి ఎయిర్పోర్ట్లో నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పారు. అదే ఆయన ఏపీ పోలింగ్ తీరు మీద చేసిన ఒక విశ్లేషణ. ఆ తర్వాత ఆయన మౌనాన్ని ఆశ్రయించారు. ఈ మధ్యలో విడుదల చేసిన ఒక ప్రకటనలో కూడా పోలింగ్కి పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చినందుకు, ఓటు హక్కు వినియోగించుకున్నందుకు ధన్యవాదాలు చెప్పారు. ఇవన్నీ పక్కన పెడితే ఏపీలో టీడీపీ, వైసీపీ దూకుడు చేస్తున్నాయి, మేమే గెలుస్తున్నామని చెబుతున్నాయి. కానీ పవన్ నుంచి మాత్రం ఆ తరహా ప్రకటనలు రావడం లేదని అంటున్నారు. ఇదంతా ఒక వ్యూహం ప్రకారమే అన్న టాక్ ఉంది. రిజల్ట్ మాట్లాడుతుంది తప్ప మనమెందుకు అన్న ఆయన ఆలోచన వల్లనే జనసేన నేతలు కూడా వ్యూహాత్మకమైన మౌనాన్ని పాటిస్తున్నారని అంటున్నారు. ఈవీఎంలలో ఓటు చేరింది, ఎవరు విజేత అన్నది పక్కాగా అది తెలుస్తుంది. ఈ మధ్యలో ఆర్భాటంగా ప్రకటనలు చేసుకుంటూ అతి చేసినా, హడావుడి చేసినా ఉపయోగం ఏంటి అన్నది జనసేన ఫిలాసఫీగా ఉందట. ఆ విధంగా తామనుకున్న టార్గెట్కి రీచ్ కావడం కోసమే పనిచేశామని జనసేన నేతలు అంటున్నారు. 2 ఎంపీ సీట్లు, 21 ఎమ్మెల్యే సీట్లలో పూర్తిగా విజయ అవకాశాలుంటాయని వారు భావిస్తున్నారు. ఆ టార్గెట్ రీచ్ అయిన తర్వాతనే తాము రాజకీయంగా బలపడగలమని, రానున్న కొత్త ప్రభుత్వంలో కీలకమైన పాత్ర పోషించగలమని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే కౌంటింగ్కు ముందు ప్రకటనలు చేసి ఆ తర్వాత ఇబ్బందులు పడడం కంటే మంచి రిజల్ట్స్ను చూపించి ఆ మీదట జనంలోకి వెళ్తే ఆ కిక్కే వేరబ్బా అన్నదే జనసేన విధానమని అంటున్నారు. అందుకే వైసీపీ, టీడీపీ ఎంతగా రచ్చ చేసినా జనసేన మాత్రం సైలెంట్గానే ఉందట. మరోవైపు చూస్తే పవన్ విదేశాలకు వెళ్లారని అంటున్నారు. రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టి ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని, ఆయన ఈ నెల 31న ఇండియాకు వస్తారని చెబుతున్నారు. మొత్తానికి పవన్ మౌనం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయింది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్.